శ్రీమాత్రే నమః. కుండలీ కుమారి కుటిలే, కుండలీ కుమారి కుటిలే, చండి చరాచర సవిత్రి చాముండే, చండి చరాచర సవిత్రి చాముండే, గుణిని గుగారణి గుహ్యే, గుణిని గుగారణి గుహ్యే, గురుమూర్తే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి కామాక్షి కామాక్షి. మీరు ఇంతవరకు ఈ మంత్రాన్ని విన్నారు కదా. ఎట్లా ఉందంటే ఈ మంత్రం, అమ్మా నువ్వు వంకరలు తిరిగే కుండలిని అనేటువంటి నాగకన్యమును, మూలాధారం నింద లోపల నుంచి పైకి వచ్చేటువంటి కుండలిని శక్తి ఎట్లా ఉందంటే నాగుపాములాగా ఉంది అంటారు. వంకర్లు వంకర్లు తిరిగినట్టుగా ఉంది. అమ్మవారి రూపం అటువంటి నాగేశ్వరి, నాగపరమేశ్వరి అట్లా ఉంది. వంకర్లు తిరిగే కుండలిని అనేటువంటి నాగకన్యను, కుండలిని అనేటువంటి శక్తి కన్యను, కోప స్వభావం కలదానివి. కోపం అంటే మామూలు కోపం కాదది, అనాచారం మీద కోపం, అక్రమం మీద కోపం, అబద్ధాల మీద కోపం, అభక్తి మీద కోపము, అనాచారము, అబద్ధము, అభక్తి, నిష్ట లేని వాడి మీద కోపము, దయలేని వాడి మీద కోపము. అంతేగాని అందరి మీద కోపం కాదు అమ్మవారికి. దుష్టుల్ని శిక్షించేటువంటి కోపం అది. ఎందుకంటే చరాచరాలకు తల్లివి నువ్వు, గుణాలు కలదానివి నువ్వు, చండముండులను సంహారం చేసిన దానువు. చండముండల కథ వింటూ ఉంటే మనము దేవీ భాగవతంలో కానీ హరివంశంలో కానీ అత్యద్భుతమైనటువంటి కథ అది. అటువంటి గుహరూపిణివి, గుహరూపిణిది ఎక్కడో గుహలో ఉండేదని కాదు, అదృశ్య రూపిణివి. అమ్మవారికి రూపం లేదు, ఎటు తిరిగితే అట్లా రూపం వచ్చేస్తుంది ఆవిడికి. కొండ అనుకుంటే కొండలాగా ఉండిపోతుంది, పిండి అనుకుంటే పిండిలాగా ఉండిపోతుంది, సముద్రం అంటే సముద్రంలాగా ఉండిపోతుంది. అటువంటి రూపాన్ని గుహ్య మంత్రము, రహస్య మంత్రము, గుహ్య మంత్రము అంటే రహస్యమైన మనకి అర్థం కావాలనేటువంటి గుహ అనేది ఒక అనువర్తమైనటువంటి ఇంకొక పదం అనుకుందాం దాన్ని. అంటే చీకటిగా ఉండేటువంటిది అనుకుందాం. అంటే ఏమి కనపడదు కదా అక్కడ, కానీ గుహ ఉంది కదా అక్కడ, అక్కడ పదార్థాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. అయితే ఏం ఆవరించుకుంది అక్కడ? చీకటి ఆవరించుకుంది, కనపడలేదు. అమ్మవారు ఉంది ఇక్కడ, ఎందుకు కనపడదు? మనకు చీకటి ఆవరించుకుంది, అందుకు కనపడటం లేదు. సమస్తము అమ్మవారే, ఎందుకు కనపడదు అంటే మనకు చీకటి ఆవరించుకుంది. చీకటి ఎట్లా దూరం చేయాలా? గురుముఖాంతరంగా క్రమశిక్షణతో దూరం చేయాలా, అప్పుడు అమ్మవారు కనపడుతుంది. అటువంటి గుహరూపిణివి, ఆరణీ రూపిణివి, గుహలో ఉన్నదానివి. అమ్మ అట్లా గుహలో ఉంది అంటే రహస్య రూపమైనటువంటిది అనేది కాదు, అక్కడ అట్లా దాగి ఉంది. అట్లా ఓ తల్లి నీకు నమస్కారము అని అంటూ అమ్మకు ఇక గుహ అంటే వేరే నేను దండిగా అర్థాలు ఉన్నాయి. నేను 1 గంట సేపు అవుతుంది నేను గుహ అనే ఒక ప్రతిపద అర్థానికి చెప్పుకొని వెళుతూ ఉంటే. అది అట్లా ఉండని, అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది, పరమరహస్యమైనటువంటిది. అమ్మవారు అటువంటి గుహలో ఉంది. అందుకని అమ్మవారిని ఏమంటున్నాము? సంప్రదాయేశ్వరి అంటున్నాం అమ్మవారిని. సంప్రదాయం అంటే చాలా ఇష్టమైంది అది అమ్మవారికి. నా సంప్రదాయం ఇది, నేను అనుసరిస్తాను, నాకు ప్రాణం పోయినా ఇంతే నా సంప్రదాయం, నా గురువు వేసిన సంప్రదాయం అంతే. ఇది నిజమైనటువంటి సంప్రదాయం. నాకు ఇట్లా ఉంది, మా వంశంలో ఇట్లా ఉంది, మేము ఇది చేయాల్సిందే, అది సంప్రదాయం. అక్కడి నుంచి వదిలిపెట్టిపోకూడదు మనం.
పద్ధతులను పాటించే వాళ్లకు, క్రమశిక్షణ పాటించే వాళ్ళనంటే చాలా ఇష్టం ఆవిడికి. డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం అమ్మవారికి. డిసిప్లిన్ చాలామందికి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవటం, ఏదంటే దాన్ని కట్టుకోవటం, ఎక్కడ పడితే అక్కడ పోవటం, ఎప్పుడంటే అప్పుడు స్కూటర్ తీసుకొని పోవటం, ఎక్కడ పడితే ఎక్కడ బంధువుల దగ్గరికి పరిగెత్తిపోవటం, ఎక్కడ పడితే ఎవరితో అప్పులు అడగటం, ఎక్కడ పడితే వాడితో పోట్లాడటం. ఇదంటే అమ్మవారికి అయ్యలేదు. అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. కనుక ఆచారాలను పాటించే వారికి శ్రీమాత అతి శీఘ్రంగా ప్రసన్నురాలు అవుతుంది. ఇక్కడ ఘంటాఘోషంగా చెప్పారు. ఆత్మస్వరూపుని గనుక ఈ సకల జగతికి చుట్టమై ఉంది అమ్మవారు. అందరికీ చుట్టమేట అమ్మవారు. ఒకరికి అమ్మ, ఒకరికి అవ్వ, ఒకరికి అత్త, అబ్బా, ఒకరికి పిన్నమ్మ, ఒకరికి చిన్నమ్మ, అబ్బో, ఇష్టం వచ్చినట్టు బంధువు అమ్మ. ఏ రూపాల్లో మన ఇంట్లో ఉందో మనకు తెలియదు అమ్మ. అందుకని ఎవరిని తిట్టకూడదు, మనం మర్యాదగా ఉండాలా, మొప్పి చేయకూడదు ఎవరికి. అమ్మవారు పిలిస్తే పలుకుతుంది భక్తిగా ఉండేవాళ్లకు. దేన్ని కోరితే దాన్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు. పత్రం పుష్పం ఫలం తోయం. దీన్ని ఎన్ని మాటలు మనం అనుకున్నాము. భాగవతంలో, గీతలంతా ఇదే మనకు. క్రమశిక్షణతో మనం పెరిగి అమ్మవారికి నిజమైనటువంటి భక్తిని సమర్పణ చేయాలి. అది వీటిలో ఏది సమర్పించినా కూడా అమ్మ ఎంతో ఇష్టపడుతుంది. ఒక ఫలం, ఒక చిన్న, నువ్వు తింటూ ఉంటే నీకు ఆపిల్ పండు వస్తుంది అనుకోండి, ఎట్లా వస్తుందో తెలియదు, నువ్వు కొనుక్కోలే, ఎవరో పెట్టారో నీకు ఆపిల్ పండు. లోపలే ప్రార్థన చేయండి, ఆపిల్ పండు పెట్టావా అమ్మ, నాకు ఎంత బాగుంది, నేను తినాలని అనుకోండి, తీసుకొచ్చి పెట్టావు, నైవేద్యం నీకు సమర్పణ చేస్తున్నా అని అనేసి తినదు ఆవిడ, ఏం చేయదు, మనమే తింటాం. చెప్పడానికేమి నీకు, అది అమృతంగా అయిపోతుంది. ఆపిల్ పండు అమృతం అయిపోతుంది. అది అట్లా తింటూ ఉంటే నీ ప్రసాదం ఇది అని తినాల. సుఖాలు వచ్చినప్పుడు, అనుభవిస్తున్నప్పుడు మనము అమ్మవారు మేలుకొల్పేటట్టుగా చేస్తుంది, చురకాలు పెడుతుంది, లే అని. దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు మనల్ని ఓదారుస్తుంది అమ్మ. అమ్మవారు ఎట్లా ఓదారుస్తుంది, మనస్సుకే సమాధానం అయిపోతుంది, మన మనస్సులోనే దూరిపోతుంది, ధైర్యం చెబుతూ ఉంటుంది, అండగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలోని సకల ప్రాణులకు తోడు నీడగా ఉంటుంది అమ్మవారు. అందుచేత మన మేలును కోరుకునేటువంటి ఆ తల్లిని మనమంతా ఏం చేయాలా, విశ్వసించాలి, నమ్మాలి, భక్తిగా స్మరించాలి. ఆ తల్లిని ఒక్కసారి అమ్మా అని పిలిస్తే ఇక మళ్ళీ అమ్మా అని మనకు పిలవలసినటువంటి అవసరమే ఏర్పడదు. ఒక్కపారి భక్తితో పిలుచు, జీవితాంతరం నీతో ఉండిపోతుంది, నిన్ను ఆనందపరుస్తూ ఉంటుంది. ఒక్క పర్యం భక్తితో నువ్వు పిలుచు. భక్తినే లేదు, విపరీతమైన చంచలం. అమ్మ పాలు మళ్ళీ త్రాగవలసినటువంటి అవసరం మనకు ఉండదు. అంటే శ్రీమాత మనకు జన్మ లేకుండా చేస్తుంది. అంతటి అమ్మను స్మరించే అదృష్టము మనకు ఊరికే కలగదు. ఎన్నో జన్మలెత్తి ఇతర దేవతలను ఉపాసించిన తర్వాతే కలుగుతుంది అమ్మ. చివరి యొక్క ఉపాసన అమ్మ. శ్రీమాతలు శ్రీ లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. అందుచేత మనము శ్రీమాతను మనము ప్రార్థిస్తే లక్ష్మీ కటాక్షం దక్కుతుంది, సరస్వతి కటాక్షం కూడా దక్కుతుంది. మనకు కేవలం డబ్బుల కోసం కాదు, జ్ఞానం కావాలా. ఒకవేళ డబ్బులు వచ్చిందనుకోండి, జ్ఞానం లేకపోతే ఆ డబ్బులు ఏదేదో చేసేస్తాం, పాడు పనులకు పోతాయి. మంచి పనికి రావాలా, శాశ్వత ఆనందం లభిస్తుంది. మనకందరికీ ఆనందం కావాలి కదా, శాశ్వతమైనది కాదు. అంతటి శ్రీమాత యొక్క మహిమ శక్తి లోకానికి తెలపటానికి లోకులు అమ్మను తెలుసుకొని ఆరాధించి తరించటానికి జగతికి జగన్మాత అండ ఎంతో అవసరమని తలచి అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామిని ప్రార్థించాడు. అగస్త్యుడు హయగ్రీవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు శ్రీ విద్యోపాసన లోకంలో వ్యాప్తి చెందింది. అమ్మవారు కావాలి కాబట్టి హయగ్రీవ స్వామి చెప్పుకొని వచ్చేశారు అగస్త్యుడికి.
శ్రీమాత గురించి లోకానికి తెలిసిందప్పుడు. నిజానికి మనం అమృత స్వరూపులం, కానీ అది మనకు తెలియదు. మనకు అజ్ఞానంతో మనమంతా ఏమనుకుంటున్నామో మృతస్వరూపులం అనుకుంటున్నాం. మేమంతా చచ్చిపోయే వాళ్ళం అనుకుంటున్నాం. మనకు చావు లేదు. మనం చావం. మనం అమ్మ భక్తులైతే మనం చావము. అమ్మ లోకానికి వెళతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ అమ్మ లోకంలో మళ్ళీ పుడతాం. ఈ శరీరం పాతదైపోతుంది. పాతదయ్యే వరకు ఉండాలి మనం. ఇది నిజమైనటువంటి మనిషి తత్వం. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు అమృత స్వరూపుడివి అని తెలుపుతూ ఉన్నది. నువ్వు అమృత స్వరూపుడివయ్యా, నువ్వు ఓ జీవి, నువ్వు చచ్చిపోయే కాదు, నువ్వు మృత స్వరూపుడు కాదు, నువ్వు పనికి మాలినటువంటి శరీరం కాదు నీది, అత్యంత ఉత్తమమైనటువంటి శరీరము నీది. ఎంత అదృష్టపడాలి తెలుసా మనం. అమ్మవారి వల్ల కాలజయము లభిస్తుంది, కామజయము లభిస్తుంది. ఈ కాలాన్ని అంటే కాలజయం అంటే మనం మనము ఈ జన్మ ఉందే, ఈ జన్మలో కలిగినటువంటి కష్టాలు కాలజయము, దానికి జయం అయిపోతుంది. కామజయము జయము లభిస్తుంది మనకు. కామజయము, మనం కామం జయించాలా. కామం అంటే కేవలం భార్యాభర్తలు కామం కాదు నేను చెప్పేది, ఆశ, అది కామజయం. మనకు అది జయించాలి మనం. ఈ విషయంలో శివపార్వతులకు సంబంధించినటువంటి ఒక రహస్యమైన కథను మనం తెలుసుకుందాం. ఒకనాడు బ్రహ్మదేవుడు, దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళి శివుణ్ణి భక్తిగా ఇలా ప్రార్థన చేస్తారు. దేవా, నువ్వు మృత్యుంజయుడివి, కంటితో కాముణ్ణి కాల్చేశావు, కాలితో కాలుణ్ణి తన్నేశావు, కనుకనే నీకన్నా గొప్పవాడు మరొకరు లేరు అని వెళ్ళిపోయారు. వాళ్ళంతా చెప్పి ప్రార్థన చేసి వెళ్ళారు. శివుడు ఆ స్తుతులకు పొంగిపోయాడు. అమ్మవారు వంక అంతటితో పొంగిపోయి ఊరికే ఉంటే బాగుండు. మెల్లగా అమ్మవారు వంక చూశాడు. చూసి ఏదో వ్యంగ్యంగా చూసినట్టు చూశాడు. పక్క నవ్విందట అమ్మవారు. శివుడికి కొద్దిగా కోపం వచ్చింది. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అని అడిగాడు. అమ్మవారు అని చెప్పింది, నాథ, మీరేం గొప్ప కార్యం చేశారు, ఘనకార్యం చేశారని మీరు నవ్వుతున్నారు, నాకు అర్థం కావటం లేదే, మీరు ఇంతగా కోప్పడాల్సిన పని లేదే, ఎందుకని నవ్వు వచ్చింది అని అడిగాడు మళ్ళీ. అప్పుడు చెప్పింది దేవి, అలా అంటావేమిటి, గొప్ప పని అని నేను గొప్ప కార్యం చేయలేదా, కాలితో తన్నాను కదా అన్నాడు. అవునా? అప్పుడు అమ్మవారు అన్నది, తనిన మాట ఏమో నిజమే, మీరు జయించారు నిజమే, మృత్యుంజయుడు మీరు, నా ప్రభు, నా మొగుడు, నా ప్రభువు, నా స్వామి మృత్యుంజయుడు, నమస్కారము చేస్తున్నా నీకు, మృత్యుంజయుడు నిజమే. మరి ఇంకెందుకు, తన్నిన మాట నిజమే, అయితే ఇంకేమి, కాలితే తన్నారు అదే నిజమే. ఏ కాలితో తన్నారని చెప్పండి చూస్తాం అనింది. ఏంటి అట్లా అంటే, నా కాలుతోనే కదా, అదెట్లవుతుంది, ఏ కాలు చెప్పండి. వెంటనే బోళాశంకరుడు ఎడమ కాలితో అన్నాడు. ఎడమ కాలితో అయితే ఆ కాలు మీదే అండి, ఆ భాగం ఎవరండి, అర్ధనారీశ్వరుడైతే ఆ భాగం నాదే కదా, నేనే కదా అక్కడ ఉండేది. అంటేనే ఊరికే ఉండిపోయారు. ఆ శివుడు నోరు మూసుకున్నాడట. ఆ మాటలు విని పరశివుడు నవ్వుకున్నాడట. కోపం రాలేదు. అవునవును కరెక్టే, నేను కాదు, నువ్వే తన్నింది, కామం జయించింది నువ్వు కాదు, నీకు పేరు, నేను జయించింది నేను మర్చిపోయానే నేను అనుకున్నాను. ఈ కథను బట్టి శివుడు శక్తి వేరు కాదు, శివుడు వేరే కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి బాగా తెలుస్తుంది. ఇంతకీ ఇందులోని రహస్యం ఏమిటంటే, అమ్మను ఆరాధించటం వల్ల కామజయము కలుగుతుంది, కాలజయము కలుగుతుంది, ఇద్దరిని ఆరాధన చేసినట్టు అవుతుంది. ఇంతటి గొప్ప వరాలతో శ్రీమాత తనను ఆశ్రయించిన భక్తుణ్ణి అనుగ్రహిస్తున్నది. అతడి బాగోలను కూడా చూసుకుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ తీరుగాక, అమ్మ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.